హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే జీడీకేడీలు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేస్తారనమాట. ఎందుకు అంటే కౌశికి వచ్చేసి చెప్పి ఉంటుంది కదా, నువ్వెవరో ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే కదా ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఈ ఆస్తిలో వాటా అంటే ఈ ఇంట్లో ఉండేకి నీకు స్థానం దొరుకుతుంది అనేసి వైజయంతి అంటూ ఉంది. అందుకనే నువ్వు ప్రూఫ్స్ కోసము వెతుకు అనేసి కేదార్కి అయితే చెప్పి ఉంటుంది. కాబట్టి జేడీకేడీ ఇలా వేషంలో అయితే ప్రూఫ్స్ అయితే తొందరగా దొరికేస్తాయి అని జేడీకేడీలు అయితే అక్కడికి వచ్చేస్తారనమాట. అంటే అక్కడ ఒక లాయర్ దగ్గర వచ్చేసి ఆ లాయర్ని బాగా కొట్టి ఫోటో చూపించి అడుగుతారనమాట. ఈవిడ్ని ఈవిడ నీకు తెలుసా అంటే అప్పుడే తెలుసు, ఈవిడ సుహాసిని అని అంటే ఈవిడ ఈ సంస్థానానికి వారసురాలు అంటే ఈ సంస్థానానికి ఈవిడికి ఏం సంబంధం అంటే అప్పుడే లాయర్ అంటాడనమాట. ఈ సంస్థానానికి వారసురాలు ఈవిడ అప్పుడు కొద్దిగా వేరే వాళ్ళని అంటే వజ్రపాటి సుధాకర్ని ప్రేమించి పెళ్లి చేసుకునిందనమాట. అంటే ఇంత ఆస్తి ఉన్నా కూడా తన భర్తే తన సర్వస్వం అంటూ ఇవన్నీ వదిలిపెట్టేసి సుధాకర్తో పాటు వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఒక బాబు కూడా పుట్టాడు అని చెప్పారు అనేసి అంటూ ఉంటే ఇక్కడ బయట మాత్రం యువరాజ్ మరియు నిషి ఇద్దరు జేడీకేడీలను అయితే ఫాలో చేసింటారనమాట. అలా ఫాలో చేయడం వల్ల ఇక్కడ ఈ లాయర్ చెప్పడం మొత్తం జేడీకేడీలు ఎలా వింటున్నారో అలానే యువరాజ్ మరియు నిషి కూడా ఇవన్నీ మాటలు వినేస్తారనమాట. అలా ఆ లాయర్ ఈ సంస్థానానికే వారసురాలు మరియు వజ్రపాటి సుధాకర్ని పెళ్లి చేసుకునింది అనేసి ఈ మాటలు వినగానే ఇద్దరు షాక్లో ఉండిపోతారనమాట. ఏమంటే ముఖ్యానికి ఈ సంస్థానం ఇంత పెద్ద సంస్థానానికి ఈవిడ సుహాసిని కేదార్ వాళ్ళ అమ్మ వారసురాల అనేసి షాక్లో ఉండిపోతారనమాట. అంటే ఆ లాయర్ అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అంటే కేదార్ వచ్చేసి అక్కడ స్టెప్స్ దగ్గర నించొని రిమెంబర్ చేసుకుంటూ ఉంటాడనమాట. అంటే ఈ సంస్థానానికి వారసురాలు అన్న మాట రిమెంబర్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనివేశం.